మాన్సూన్ సీజన్ సగం పూర్తయిపోయింది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మేరకు వర్షపాతం నమోదయ్యింది? ఏ ఏ జిల్లాలలో అత్యధికంగా వర్షపాతం నమోదయ్యింది? ఏ జిల్లాలు ఇంకా లోటులో ఉన్నాయి? రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఏంటి అనే వివరాలను అడిగి తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది, సగం పూర్తయిపోయింది. ప్రస్తుతం వర్షపాత పరిస్థితి ఏ విధంగా ఉంది? మనకి నిన్నటితోటి మీరన్నట్టు 4 నెలల మాన్సూన్ పీరియడ్‌లో మొదటి 2 నెలలు కంప్లీట్ అయ్యాయి. అయితే ఈ మొదటి 2 నెలల్లో మనకి కంటిన్యూస్ వర్షపాతం పడింది. ఒక లాస్ట్ వీక్‌లో ఒక 5, 6 రోజులు మనకి 2 అనుకూల పరిస్థితులు రావడం వల్ల ఒక 5, 6 రోజులు మనకి విస్తృతంగా వర్షాలు పడాయి. అంతకు ముందంతా మనకి చెదురుమదురుగా అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు ఈ రకంగా తప్పించి కంటిన్యూస్ రెయిన్స్ అనేవి లేవు. దీనికి కారణం మనకి అనుకూల పరిస్థితులు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, మనకి తూర్పు కోస్తా ప్రాంతంలో ఏమీ ఏర్పడలేదు. దీనివల్ల ఏమైందంటే మనకి మొన్న రెయిన్స్ బిగిన్ అవ్వడానికి ముందు ఇంచుమించు జూలై 18వ తేదీ వరకు మనకి తెలంగాణ వ్యాప్తంగా ఇంచుమించు 28% లోటులో ఉన్నాం. అయితే గత 10 రోజుల్లో పడిన వర్షాలు కొన్ని చోట్ల ఒక 2 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. అలాగే ఉత్తర తెలంగాణలోని చాలా జిల్లాల్లో అతి భారీ వర్షాలు 12 నుంచి 20 సెంటీమీటర్ల వరకు కూడా నమోదయ్యాయి. అలాగే మనకి మధ్య తెలంగాణ, దక్షిణ తెలంగాణలోని జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు పడటం వల్ల ఈ వర్షాలు పూర్తయ్యే నాటికి ఒక 3, 4 రోజుల క్రితంకి మనకి ఈ లోటు అంతా పూడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా లోటు అయితే పూడి మనం +1కి చేరుకున్నాం. అయితే ఆ తర్వాత మళ్ళీ అనుకూల పరిస్థితులు 2 వీకెన్ అయిపోవడం వల్ల మళ్ళీ మనకి వర్షాలు ఆగిపోయాయి. వర్షాలు ఆగిపోతే మళ్ళీ ఈ 4, 5 రోజుల్లో మళ్ళీ మనం లోటులోకి వెళ్ళిపోయాం. మళ్ళీ 8% లోటులో ప్రస్తుతం 33 జిల్లాల సగటు లోటు ఈ రోజుకి 8% లోటులో ఉందండి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఏ ఏ జిల్లాలలో మనకు ఇప్పటి వరకు ఎంత వర్షపాతం నమోదయ్యింది? అంటే అత్యధికంగా ఏ జిల్లాలలో ఉంది? అదేవిధంగా అత్యల్పంగా అంటే లోటు వర్షపాతం ఉన్న జిల్లాలు ఏంటి? మనకి ఈ రోజు వరకు చూసుకున్నట్టయితే ఈ బ్లూ కలర్ డిస్ట్రిక్ట్స్ మనకంటే సౌత్ తెలంగాణలోని 3 జిల్లాలు నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, అట్లాగే మనకి ఈశాన్య తెలంగాణలో ఇటు ములుగు డిస్ట్రిక్ట్. ఈ 4 డిస్ట్రిక్ట్లు మటుకే వాటి నార్మల్ రెయిన్ఫాల్ కంటే కొద్దిగా ఎక్సెస్లో ఉన్నాయి. మిగిలిన ఈ గ్రీన్ కనిపించేవి ఆదిలాబాదు, కొమరంభీం నార్త్ తెలంగాణలో, అలాగే మనకి నిజామాబాదు, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, మహబూబాబాదు, వరంగల్, హనుమకొండ, ఖమ్మము, భద్రాద్రి, అట్లాగే మన ఇటు రంగారెడ్డి, వికారాబాదు, ఇవి మటుకు నార్మల్ రెయిన్ఫాల్ రేంజ్. నార్మల్ రెయిన్ఫాల్ రేంజ్ కూడా మనకి -20 to +20 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ నార్మల్ రేంజ్. సో ఆ నార్మల్ రేంజ్లో ఉన్నాయి. అంటే 20% పైబడి లోటులో ఉన్న జిల్లాలు ఇప్పుడు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగాం, మెడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, మెదక్, ఈ మధ్య తెలంగాణలోని జిల్లాలు. అలాగే నార్త్ తెలంగాణకి వెళ్ళిపోతే నిర్మల్, జగిత్యాల, ఇటు మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ఇవి కూడా మోర్ దాన్ 20% లోటులో ఉన్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే నిర్మల్ జిల్లా అత్యధిక లోటు 49% లోటులో ఉంది. మనకి నెక్స్ట్ మెడ్చల్, మల్కాజ్గిరి 37% లోటులో ఉందండి. మనకి మాన్సూన్ పీరియడ్లో వర్షాలు పడకపోతే అంటే మనకు అనుకూల పరిస్థితులు ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనాలు కానీ, ద్రోణులు కానీ లేనప్పుడు ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ ఈదురుగాలుల వల్లే మనకి క్లౌడ్ ఫార్మేషన్ జరగదు. ఆ గాలులు తగ్గాలంటే మనకి ఏదైనా ఇక్కడ సర్క్యులేషన్ ఏర్పడితే గాలుల వేగం కూడా తగ్గుతుంది. సో ప్రస్తుతం మనకి అనుకూల పరిణామాలు ఏమీ లేవు కాబట్టి ఈదురుగాలుల వేగం ఉంటుంది. ప్రస్తుతం మనం అన్ని జిల్లాల్లోనూ 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు వర్షం పడకపోయినా సరే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఈదురుగాలుల అవకాశం ఉందని చెప్పి మనం వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఈదురుగాలు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకి ఈదురుగాలుల ప్రభావం ఉండటంతో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలుపుతూ ఆ అలర్ట్స్ అయితే అన్ని జిల్లాలకు ఇచ్చినట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ హరీష్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.